తెలంగాణలో ఇప్పటికే మహాలక్ష్మి అనేటువంటి పథకంలో భాగంగా మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం. ఇదిలా ఉంటే ఈ రోజు దెబ్బతో అంటే ఆర్టీసీలో యూనియన్ సమ్మెకి పిలుపునివ్వడంతో, సమ్మె జరుగుతుండడంతో మగాళ్ళకు కూడా ఫ్రీ బస్ అయిపోయింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎవ్వరికి టికెట్ లేవు, అంతా ఫ్రీగానే ట్రావెల్ చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో ఈరోజు మగాళ్ళకు కూడా ఫ్రీ బస్ అనే అంశం తెరమీరికి వచ్చింది. ప్రయాణికులంతా వింత అనుభవాన్ని ఎదురు చూస్తున్నారు. సో ఇటు బస్సులు నడిపేందుకు ప్రైవేట్ వ్యక్తులు నియమించిన ప్రభుత్వం కండక్టర్ లేని బస్సుల్లో ఉచితంగానే ప్రయాణం చేస్తున్నారు పురుషులంతా. టికెట్లు ఇవ్వలేక మహిళలతో పాటు అబ్బాయిలకు కూడా ఫ్రీ టికెట్ ఈరోజు. ఇవాళ ఉదయం నుంచి ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. అటు బస్సులు బంద్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికుల దృష్ట్యా ప్రైవేట్ బస్సులు నడుపుతున్నాయి ప్రభుత్వం. అంటే అక్కడ బస్సులు గవర్నమెంట్ ఆ ప్రైవేట్ పక్కన పెడితే అక్కడ నడిపేటువంటి వాహనదారులు మాత్రం ప్రైవేట్ పర్సన్సే. అక్కడ కంప్లీట్గా డ్రైవర్లంతా ప్రైవేట్ వాళ్ళే, అనుభవం లేనటువంటి వాళ్ళని చెప్పొచ్చు ఇక్కడ. బికాజ్ ఉదయాన్నే కరీంనగర్ దగ్గర ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది, 5గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. చాలా సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్గా అయింది అక్కడ యాక్సిడెంట్ ఘటన చూస్తూ ఉంటే. ఒకసారి ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర కొడుతోంది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు ఆ వీడియోని చూపించే ప్రయత్నం చేస్తోంది. సో ఒకసారి ఆర్టీవీలో మీరు చూస్తున్న వీడియోలో ఒక వ్యక్తి వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడు. సో మీరంతా టికెట్ తీసుకున్నారా అని మగవాళ్ళు అడుగుతుంటే టికెట్ లేదు ఏం లేదని చెప్తున్నారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. చెప్పండి, ఏ డిపో బస్ ఇది? కరీంనగర్ 2 డిపోనా? ఈ బస్సులో సమయ ప్రభావం ఎలా ఉంది? మీరు ప్రైవేట్ డ్రైవరేనా? ఈ బస్సులో పురుషులకు ఫ్రీగా ఉందా లేకుంటే టికెట్ తీసుకుంటారా? ఫ్రీ తీసుకుంటున్నారా? టికెట్ లేదా? టికెట్ లేకపోవడం ఎలా ఉంది? మహిళలతో పాటు పురుషులకు కూడా ఈరోజు టికెట్ లేదు, దాని పట్ల మీ అభిప్రాయం? బాగానే ఉందా సార్? మీరు టికెట్ తీసుకున్నారా? టికెట్ లేదు కదా?